నంద్యాల క్వారీలో చనిపోయిన మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎస్టేట్షియా ప్రకటించాలని చెప్పి, అలాగే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యం పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్ సీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి నష్టపరిహారం, అలాగే అక్రమ తవ్వకాలపైన నిజ నిర్ధారణ కమిటీ వేసి చేయాలని చెప్పి ఈ రోజున ఈ మైన్స్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ని కలవటం జరిగింది. జియోగ్రాఫికల్గా మా పోరాట ఫలితంగా, సిపిఐ పోరాట ఫలితంగా ఈ రోజున ఇక్కడ క్వారీలో సెంట్రల్ మైన్స్ డైరెక్టర్ గారు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ డైరెక్టరు ఇవాళ క్వారీలో ఇన్స్పెక్షన్ జరుగుతున్నది. కాబట్టి మైనింగ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మామూలు మత్తులు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని ప్రమాదాలు, చట్టాలు వర్తించవు. ఒక పెద్ద మాఫియా రాజ్యం వచ్చినటువంటి పరిస్థితి. 1 హెక్టారు లీజుకి తీసుకుంటే 10 హెక్టార్లు తవ్వకాలు సాగినటువంటి పరిస్థితి. అక్రమ పేలులు, సేఫ్టీ మెథడ్స్ లేవు. వీటన్నిటినీ కూడా మైనింగ్ శాఖ అధికారులు తీసుకోవడం జరిగింది. మా పోరాటం దీనికి ఆగదు. రేపు 2వ తేదీన ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్లో కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. తర్వాత మినిస్టర్ని కలవడం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రమాదానికి కారణమైనటువంటిది ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి 50 లక్షల రూపాయలు అడిగేసి, అలాగే లేబర్ డిపార్ట్మెంటు జూలై 16వ తేదీన 3 బాధితులకి కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి ముగ్గురికి కూడా ప్రకటించడం జరిగింది. ఈనాటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా మైనింగ్ శాఖకి ఈ లెటరు వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే ఎంత మత్తులో జరుగుతూ ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి కూడా వయసును బట్టి ముగ్గురికి కూడా 16 లక్షల రూపాయలు హైయెస్ట్ కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ కోరడం జరిగింది ఆదేశాలు. మేము అడిగేది ఏమిటంటే అది చాలదు, ప్రభుత్వాన్ని బాధ్యత ఉన్నది ఇక్కడ. కాబట్టి 50 లక్షల రూపాయల కాంపెన్సేషన్ వాళ్ళు చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగానే రేపు ఇబ్రహీంపట్నంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం. దీన్ని అవసరమైతే రాష్ట్ర గవర్నర్కి కూడా దీన్ని వెల్లడి చేసి వాళ్ళ ప్రభుత్వం స్పందించలా. ఇవాళ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆల్ట్రాటెక్ నుంచి బ్యాంకుల దగ్గర నుంచి పరిటాల వరకు ఎన్టీఆర్ జిల్లాలో. కాబట్టి కార్మిక శాఖ నిద్రపోతున్నది, కార్మిక మంత్రి నిద్రపోతున్నాడు. అందువల్ల వీరంతా కూడా మేల్కొనాలని మా ఆందోళన కార్యక్రమం ప్రజల కోసం, కార్మికుల కోసం, చట్టాల అమలు కోసం, వారి బాగు కోసం సాగేటువంటి ఈ కార్యక్రమంలో మీ పాత్రికేయ ప్రపంచానికి కూడా మేము మీ అందరి సహకారాన్ని కూడా పెట్టుకుంటున్నాం. మేము చేసే ఉద్యమానికి ప్రజల కార్మికులకి అండగా నిలబడమని చెప్పేసి